ఆదరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 22-24. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్నటువంటి గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. సిలువకు సిద్ధపాటుగా మన ప్రభువారు మనఃపూర్వకంగా వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి వేదనతో ప్రార్థన చేయడం వల్ల సిలువ శ్రమలను వహించగలిగారాయన. మూల్గులు, కన్నీరు, దయతో నిండినటువంటి హృదయము లేని క్రైస్తవత్వము వట్టి వ్యర్థమైనది. హృదయంలో లోతైనటువంటి భారము, చింత లేకుండా దేవుని పనిలో అంతా ప్రయాసపడుతూ ఉన్నారు కాబట్టి నిత్యమైనటువంటి ఫలితము రావట్లేదు. క్రీస్తు వారి సిలువ శ్రమలలో, వేదనలో పాలివాడవు కాకుండా నీవేం సాధించగలవు? కన్నీరు లేని ఎండిన కన్నులు, మూయబడినటువంటి నిర్దయను, కఠిన హృదయాన్ని చూపిస్తూ ఉన్నాయి. పాటలు పాడుతూ స్తుతిగానం చేద్దాం, కానీ మన యజమానుడు పొందిన దుఃఖము, వేదనలో పాలు పొందడంలో విఫలమవకుండా ఉండాలి. ఆత్మ విషయమైనటువంటి చింత, భారము, నిజమైనటువంటి వేదన లేని హృదయాలతో దేవుని పని చేయలేము. లోకస్తులు బాహ్యమైన వాటిని చూసేవారు. అజ్ఞానులకు మాత్రమే డబ్బుతో దేవుని కార్యాలు జరుగుతాయనే తలంపు వస్తుంది. దేవుని కార్యాలకు డబ్బుకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇది ప్రక్కదోవ పట్టించే తలంపు. అలాంటి వారు దేవుని పనిని ఆపేసి వేరొక పని చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వారు శరీర మెట్టులోనే ఆయన కార్యాలు చేయాలనుకొని అపజయం పాలవుతారు. ఆత్మల భారము, చింత లేకుండా దేవుని పని చేసిన దానిని బట్టి మనలను మనము గద్దించుకొని దీనత్వముతో యేసుక్రీస్తు వారి ఎదుట జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి పద్ధతులతో, హెచ్చైనటువంటి ప్రకటనలతో మనలను మనమే మోసపరుచుకోకూడదు. సిలువ ఎప్పటికీ కూడా సూక్ష్మీకరింపబడదు. నీవు సిలువ నుండి క్రీస్తు వారిని తీసివేయలేవు. అలాగే నిజమైనటువంటి క్రైస్తవుని హృదయం నుండి ఆత్మల కొరకైనటువంటి చింత, భారము, కన్నీరు అనే వాటిని తీసివేయలేము. ఇలాంటి కల్వరి ప్రేమ, దయ, కనికరము నూతనముగా ఆయన నుండి నేర్చుకోవడానికి క్రీస్తు వారి దగ్గరకు వెళ్ళే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.